లిక్కర్ స్కామ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసుకున్నా కూడా పొలిటికల్గా లిక్కర్ స్కామ్ అని వినపడుతూ ఉంది. అసలు ఈ లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా, న్యూట్రల్ పీపుల్ ఏమనుకుంటున్నారు? లేదు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకుల్ని ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడుని కూడా అరెస్ట్ చేసింది కాబట్టే లేని లిక్కర్ స్కామ్ని సృష్టిస్తున్నారా అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు. మరోపక్క టీడీపీ పార్టీ వాళ్ళు కావచ్చు, ప్రస్తుత గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా దీనికి పక్కా ఆధారాలు ఉన్నాయి, అనేక ఆధారాలన్నీ కూడా మేము సేకరించాం అని చెప్పేసి చెబుతున్నారు. మనం ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే ఏ ఆధారాలు లేకుండానే ఒక సిట్టింగ్ ఎంపీని అరెస్ట్ చేయడం పాసిబిలిటీ అవుతుందంటారా? ఆ ఎంపీ ఎవరో మీ అందరికీ కూడా తెలుసు. ప్రస్తుతం వైసీపీ నుంచి రాజంపేట కాన్స్టిట్యున్సీ నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఆయన 2-3 రోజుల క్రితమే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఒక ఎంపీని అరెస్ట్ చేశారు. దీంట్లో ఒక హోమ్ మినిస్టర్ ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డిని, ధనుంజయ రెడ్డిని, వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు కదా. ప్రధానంగా టీడీపీ పార్టీ గవర్నమెంట్ ఏం చెబుతా ఉందంటే, ప్రస్తుతం అసలుకి వైసీపీ గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు మెయిన్ ఇన్కమ్ సోర్స్ ఏంటంటే లిక్కర్ స్కామ్. లిక్కర్ని ప్రజల ప్రాణాలతో సంబంధం లేకుండా మాకు ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, మాకు ఇన్కమ్ వస్తే చాలు. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫోన్పే, గూగుల్ పే లాంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ యాక్సెప్ట్ చేయకపోవడం. అదేవిధంగా కొత్త బ్రాండ్స్ లాస్ట్ 5 years వైసీపీ గవర్నమెంట్లో ఏ బ్రాండ్స్ వచ్చాయి, వాటికి అన్ని పర్మిషన్స్ ఎలా ఇచ్చారు, వాళ్ళ దగ్గర నుంచి బ్రైబ్ ఎలా తీసుకున్నారు, ఇవన్నీ కూడా ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే ప్రతి ఒక్క సామాన్యుడికి, అంటే కామన్ పీపుల్కి కూడా అర్థమవుతుంది. దీనికి మించి ఇంకేం చెప్పాలి లిక్కర్ స్కామ్ జరగలేదు అని చెప్పడానికి, ఎలా సమర్థించుకుంటారని చెప్పేసి చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు 13 మందిని అయితే అరెస్ట్ చేశారు. దానికోసం స్పెషల్ ఒక టీం కూడా ఫామ్ చేశారు. దానిపై సిట్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఈ సిట్ మాత్రం ఎక్కడా తగ్గేదే లేదంటుంది. ఎవరెవరైతే కామన్ పీపుల్ ప్రాణాలని బలి తీసుకున్నారో ఈ లిక్కర్ స్కామ్ కల్తీ మద్యం ద్వారా, వాళ్ళు ఎవరైనా ఎంతటి వ్యక్తులైనా వదిలిపెట్టే సమస్య లేదు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం, కుట్ర కక్ష సాధింపులు ఎక్కడా కూడా లేవని చెప్పేసి చెబుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే, తాజాగా ఒక 8 members ఫారెన్ వెళ్ళిపోయారు. ఈ లిక్కర్ స్కామ్లో మెయిన్ అక్యూజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అబ్రాడ్ కంట్రీస్ వెళ్ళిపోయారు. ఒక్కొక్కరుగా వాళ్ళ పేర్లు బయటకు వచ్చిన వెంటనే వాళ్ళలో ఒక 2 దుబాయ్ UAE కంట్రీలో, ఇంకొక 6 మంది థాయిలాండ్ కంట్రీలో. వీళ్ళని ఎక్కడున్నా పట్టుకొస్తామని చెప్పేసి సిట్ అధికారులు గట్టిగా తీక్ష చేసి కూర్చున్నట్టు మనకు అర్థమవుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, వాళ్ళ మీద రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ చేశారు. ఈరోజు చూసుకుంటే అసలు రెడ్ కార్నర్ నోటీస్ ఏంటంటే, ఇంటర్పోల్లో 195 కంట్రీస్ సభ్యత్వం దేశాలుగా ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఎక్కడైనా సరే ఒక దేశంలో ఒక దొంగతనాన్ని కావచ్చు, అంటే ఒక దేశంలో నిందలకి, దేశానికి సంబంధించి టెర్రరిజం కావచ్చు, దేశంలో ఏదైనా ఇల్లీగల్ వీటన్నిటికి కూడా పాల్పడి పక్క దేశాలకు వెళ్ళి పారిపోవడం ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మోడీ, అంటే నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, వీళ్ళందరూ కూడా అదర్ కంట్రీస్ వెళ్ళి స్టే చేస్తున్నారు. కొన్ని దేశాల్లో అక్కడి నుంచి తీసుకురావాలంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఏవైతే ఉంటాయి, అంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ కావచ్చు, వాళ్ళ రూల్స్ అండ్ లాస్ కావచ్చు. సో ఇలాంటి వాటన్నిటికీ సంబంధించి ఒక రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేయడం ద్వారా అక్కడ గవర్నమెంట్కి వీళ్ళు మా దేశంలో నిందితులు, వీళ్ళు మా దేశంలో స్కామ్ చేశారు, వీళ్ళ వల్ల దేశ భద్రతకు కావచ్చు, ప్రజల ప్రాణానికి ముప్పు జరిగింది అని చెప్పేసి ఆ కంట్రీస్కి నోటీస్ ఇష్యూ చేస్తారు. సో దట్ అప్పుడు ఏంటంటే ఆ కంట్రీస్లో ఉన్నటువంటి ఎక్స్టర్నల్ మినిస్ట్రీ కావచ్చు, మన కంట్రీ ఎక్స్టర్నల్ మినిస్ట్రీతో ఎఫ్ఐఆర్ వీళ్ళందరూ కూడా కాంటాక్ట్లోకి వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, లేదా వాళ్ళని మన దేశానికి అప్పగించడం, ఈ యొక్క మొత్తం ప్రాసెస్ అంతా కూడా రెడ్ కార్నర్ నోటీస్ ద్వారా జరుగుతుంది. ఇప్పుడు ఈ 8 members ఎవరైతే లిక్కర్ స్కామ్లో ఉన్నారో వాళ్ళు అబ్రాడ్ పారిపోయారని చెప్పేసి తెలిసి ఖచ్చితంగా వాళ్ళు ఫైండ్ అవుట్ చేసినటువంటి ఈ సిట్ ఆఫీసర్స్ ఇప్పుడు వాళ్ళ 8 membersని తీసుకొచ్చే పనిలో ఉన్నారు. వీళ్ళని తీసుకొస్తే ఇంకా క్రూషియల్ డేటా, ఇప్పటికే దాదాపు 90% డేటా వచ్చినట్టుగా మనకు అర్థమవుతోంది. మరి ఈ 8 మంది వ్యక్తుల ద్వారా ఇంకెంత డేటా వస్తుంది? ఇప్పుడు అసలు ఆ లిక్కర్ స్కామ్ ఎండ్ క్లైమాక్స్ ఎప్పుడు పడుతుంది? ఈ 8 మందితో ఆగిపోతుందా? అసలు ఈ లిక్కర్ స్కామ్ ఫైనల్ ఎపిసోడ్ ఎప్పుడు జరుగుతుంది? మరిన్ని అప్డేట్స్తో మరొకసారి ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.